వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ట్యాంక్ బండ్పై మల్లి స్వరాజ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం, అలాగే ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేరుస్తామని చెప్పేసి మన మంత్రి సీతక్క గారు ఇలా మల్లి స్వరాజ్యం 3వ వర్ధంతి సందర్భంగా ఆమె గొప్పతనాన్ని, ఆమె ప్రజా ఉద్యమాన్ని, ఆమెకున్న కమిట్మెంట్ను, ఆమె ప్రజల కోసం చేసిన సేవను కొనియాడుతూ అద్భుతంగా ఇవాళ ఒక మంచి ప్రతిపాదన చేశారు ట్యాంక్ బండ్పై విగ్రహం. మరి అదే సీతక్క గారిని నేను అడగదలుచుకున్నా, ఇవాళ అదే ట్యాంక్ బండ్పై అదే ఆదివాసీ మహిళలు సమ్మక్క సారక్క విగ్రహాలు కానీ, లేదంటే ఇవాళ అదే ట్యాంక్ బండ్పై మన తెలంగాణ ఉద్యమంలో అవసరు బాసి తెలంగాణ కోసం కమిట్మెంట్తో పనిచేసిన ఈశ్వరిబాయి కావచ్చు, లేదంటే సదాలక్ష్మి అమ్మ కావచ్చు, మరి వీళ్ళ బొమ్మలు ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు ఇవాళ బీసీ మహిళల గురించి కానీ, ఎస్సీ మహిళల గురించి కానీ, వాళ్ళు ఈమె కంటే కూడా మల్లు స్వరాజ్యం కంటే ఎక్కువ కూడా ఇవాళ సదాలక్ష్మి అమ్మ తెలంగాణ కోసం తన బంగారాన్ని అంతా అమ్మి తెలంగాణ ఉద్యమం కోసం 1969లో పెద్ద ఎత్తున ఆమె ఇవాళ తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని నడపగలిగింది. తొలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టగలిగింది. అంతేకాకుండా ఇవాళ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించి మాదిగ ఉద్యమానికి ఇలా 30 ఏళ్ళ మాదిగ ఉద్యమం 94 నుండి ఆమె చనిపోయే వరకు కూడా ఎంత అద్భుతంగా ఆ మాదిగ ఉద్యమానికి అండగా నిలబడేది. మాదిగల కంటే ఇవాళ ఆ తల్లి ఇచ్చిన సపోర్ట్తోనే మందకృష్ణ గారు ఈ స్థాయికి ఎదిగారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మళ్ళీ స్వరాజ్యం నిన్నగాక మొన్న చనిపోయింది ఆమె. మరి సదాలక్ష్మి అమ్మ ఎప్పుడో చనిపోయింది. మరి ఆమె విగ్రహాన్ని ఎందుకు పెట్టట్లేదు ఇంతవరకు? అట్లీస్ట్ ఈశ్వరిబాయి విగ్రహం అన్న ఇక్కడి చౌరస్తాలో ఉంది, ఈశ్వరిబాయి వెస్ట్ మారేడుపల్లిలో ఉంది. కానీ సదాలక్ష్మమ్మ విగ్రహం ఎక్కడా ఇంతవరకు అడ్రస్ లేదు, కనిపించట్లేదు, వినిపించట్లేదు. మరి మల్లి స్వరాజ్యం గురించి మాట్లాడుతున్న సీతక్క సదాలక్ష్మమ్మ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఇవాళ మన ఇంకా ఆంధ్ర వాళ్ళే తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా ఆంధ్ర వైతాళికులు వాళ్ళ బొమ్మలే మనకు ట్యాంక్ బండి మీద ఉన్నాయి. మరి ఇంకెంతకాలం వాళ్ళ బొమ్మలు ఉంటాయి? వాళ్ళ ప్లేస్లో మన వైతాళికులను ఎందుకు గుర్తు చేసుకోకూడదు? మన వైతాళికులను వాళ్ళ యొక్క బొమ్మలు అక్కడ ఎందుకు పెట్టుకోకూడదు? ఆంధ్రలో వీళ్ళకి ఈ విగ్రహాలను షిఫ్ట్ చేసి ఆంధ్రలో పెట్టుకోమనండి, అభ్యంతరం లేదు. కానీ మన తెలంగాణ వైతాళికులంతా కూడా ఉన్నారు కదా, తెలంగాణ వైతాళికుల యొక్క జీవితాలని వివిధ రంగాల్లో పోషించిన వాళ్ళని మనం ఎందుకు ఇంతవరకు గుర్తించడం లేదు? ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా మనం ఇంతవరకు ట్యాంక్ బండి మీద విగ్రహం పెట్టుకోలేకపోయాం. అంటే ఏంటి పరిస్థితి? ప్రొఫెసర్ జయశంకర్ గారు రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించారు. ఆయన పెళ్లి చేసుకోకుండా నిరంతరము చనిపోయేదాకా తెలంగాణ కోసమే తపన చేశారు, తన వంతు పాత్ర పోషించారు ఒక బీసీ నాయకుడు. మరి ఆయన ఎందుకు విగ్రహం పెట్టలేకపోయారు? అంటే కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇవాళ మనము ఆయన ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు, ఆ తరమంతా కూడా ఇలా ఎంతోమంది అట్లాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. గద్దర్ గారు కావచ్చు, ఇవాళ అనేక మంది, సదాలక్ష్మమ్మ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఉద్యమంలో ఉన్నోలే కదా. వాళ్ళంతా తన కవులుగా, రచయితలుగా, ఉద్యమకారులుగా, రాజకీయ నాయకులుగా, ప్రొఫెసర్లుగా, పాటగారులుగా, డాన్సర్లుగా, అనేక కవులు, కళాకారులు, మేధావులు, అనేక మంది మహిళలు, తన పాత్ర వీరోచితమైన పోరాట పాత్ర ఇలా ఉన్నది కదా. మరి వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు వాళ్ళ గురించి చర్చించట్లేదు సీతక్క? కాబట్టి సీతక్క గారు ఇవాళ చాలా స్పష్టంగా మీరు గమనించాలి. మన ప్రభుత్వము ఎవరైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కూడా ఇవాళ కొంతమందిని మాత్రమే గుర్తించింది. ఇంకా గుర్తించాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సదాలక్ష్మి అమ్మని మాత్రం ఇక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే కాకుండా వర్గీకరణ, ఈ రెండు కూడా ప్రజాస్వామిక డిమాండ్లు. ఈ ప్రజాస్వామిక డిమాండ్లలో ఈ రెండు ఉద్యమాలలో అత్యంత కీలక భూమిక పోషించింది ఒక మహిళ, అందులో మాదిగ మహిళ. సో ఒక మాదిగ మహిళ అయి ఉండి ఒక మంత్రిగా పనిచేసి ఒక పురుషాధిపత్యాన్ని, అలాగే ఇవాళ మాదిగల దళితులలో అణచివేయబడ్డ మాదిగలకి అండగా నిలబడ్డదమ్మా. అనేక రాజకీయ సంస్కరణలో పాల్గొన్నదమ్మా.
ఒక దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసింది ఒక అంటరాని కుల మహిళ. తన యొక్క అనేక అవమానాలు ఎదుర్కొన్నది. తెలంగాణ ఉద్యమాన్ని మోసం చేసిన వాడు ముఖ్యమంత్రి అయ్యిండు చెన్నారెడ్డి. కానీ తన కమిట్మెంట్తో తనకున్న బంగారాన్ని సైతం ఇలా విద్యార్థి ఉద్యమం కోసం అమ్మి విద్యార్థి ఉద్యమానికి అండగా నిలబడ్డ తల్లి మాత్రం ఆమె ఉన్న పోస్టును కోల్పోయింది. ఆమె బొమ్మను కూడా పెట్టిన పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా సదాలక్ష్మమ్మ బొమ్మ ముందు పెట్టిన తర్వాత మల్లు స్వరాజ్యం బొమ్మ పెడితే బాగుంటుంది అక్క సీతక్క గారు. ఆ విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి D6 భావిస్తుంది, డీజాల్ భావిస్తుంది. వారితో పాటే అవే కాకుండా ఇంకా మన తెలంగాణ వైతాళికులు, కవులు, కళాకారులు, మేధావులు, ఎవరైతే ఆటగాళ్ళు గజ్జ కట్టిన వాళ్ళు, విగ్రహాలు తయారు చేసిన వాళ్ళు, ఇలా అనేక మంది మన వాళ్ళు ఉన్నారు, చరిత్రలో మిగిలిన్నారు. ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా, కొంతమంది విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళ ముఖ్యమైన వాళ్ళ విగ్రహాలని ఇవాళ మన ట్యాంక్ బండ్ మీద పెట్టుకొని మన ఘన చరిత్రను చాటి చెప్పే విధంగా, వచ్చే తరాలకు చెప్పే విధంగా, ముందు వరుసలో మన వాళ్ళని నిలబెట్టే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను సీతక్క గారిని రిక్వెస్ట్ చేస్తాను. జై భీమ్, జై పూలే, జై కేఆర్.